హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 13. అను భయంతో ఆ చెట్టు చాటున దాక్కుని భయంతో వణికిపోతుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. కన్నీళ్ళు ఆగలంటూ వస్తూ ఉంటే భయంగా అలానే చేతిని నోటికి అంటు పెట్టుకుని కూర్చుంది. అప్పుడే సడన్ గా అనుకి కొంచెం దూరంలో 10 కార్స్ వరకు వచ్చి ఆగాయి. అందులో నుంచి బ్లాక్ కోట్ వేసుకుని 20 మంది వరకు దిగి ఒక వ్యక్తిని కారులో నుంచి దించి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆ వ్యక్తి అప్పటికే రక్తంతో తడిచి ముద్దయ్యాడు. మిగిలిన బాడీ గార్డ్స్ అందరూ ఒక రోలో నిలబడి బాయ్ అని ఒక కారు ముందు నిలబడి అంటారు. అంతే, ఇంకా పిలుపుకి కార్ డోర్ తీయగానే అందులో నుంచి దిగాడు. 6 అడుగుల కటౌట్ అయిన ఫుల్ బ్లాక్ డ్రెస్ లో విత్ కోట్ లో కళ్ళకు గ్లాసెస్ పెట్టుకుని చేతిలో తుపాకీ తిప్పుతూ కిందకి దిగాడు మన విక్రమ్ రానా. రానాబాయ్, వీడు ఇంక నిజం చెప్పడం లేదు అని ఆ బాడీగార్డ్ అంటాడు. విక్రమ్ కళ్ళకున్న గ్లాసెస్ తీస్తూ పక్కన విసిరేసి తుపాకీని ఆ కింద పడ్డ వ్యక్తి మీద పెట్టి, ఇప్పుడు చెప్పరా, నిన్ను రాతోడు పంపించాడు కదరా అని నార్మల్ గానే అడుగుతాడు. రానా బాయ్, బాయ్ నన్ను వదిలే బాయ్, ప్లీజ్ బాయ్. రాతోడు పంపించాడు కానీ మీ మీద నేను అసలు అటాక్ చేయలేదు. నిజంగా నేను ఆ రాతోడు పంపిస్తేనే వచ్చాను. కానీ వాడు ఇచ్చే డబ్బుకు ఆశపడి మీ మీద అటాక్ చేస్తున్నానని అబద్ధం చెప్తున్నా. కానీ నేను అలా చేయలేను బాయ్ అని వణుకుతూ చావు భయంతో అంటాడు ఆ వ్యక్తి. రే, నీకొకటి చెప్పనారా, నా మీద అటాక్ చేయడానికి వచ్చావని ఒక నేమ్ పెట్టుకుని వచ్చావు. అది చాలదారా, నా పేరు తలుచుకుంటేనే చంపేస్తాను, నువ్వు లెక్క అని వాడు భుజం మీద కాలుస్తాడు రానా. అను కారులో నుంచి దిగిన విక్రమ్ని చూసి భయంతో వణికిపోతూ ఉంటే, ఇప్పుడు ఒక మనిషిని ఇలా చేయటంతో ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచింది అను. ఆ సౌండ్ వచ్చిన సైడ్ కి ఇద్దరు బాడీ గార్డ్స్ తుపాకీ పట్టుకుని వచ్చారు. అక్కడ అనుని చూసి, ఏయ్ ఎవరు నువ్వు అని అనుకి తుపాకీ గురి పెడతారు. విక్రమ్ ఆ సౌండ్ ఒక అమ్మాయి సౌండ్ అవడంతో కొంచెం డౌట్ గానే అక్కడికి వచ్చాడు. అక్కడ వణుకుతూ గట్టిగా కళ్ళు మూసుకుని ముడుచుకుని కూర్చుని చేతులు జోడించి ఉన్న అనుని అక్కడ చూసి షాక్ అయ్యాడు విక్రమ్. జీవన్ కూడా వెనుకే వచ్చి చూడగా అక్కడ అనుని చూసి షాక్ అయ్యి, అను నువ్వేంటి ఇక్కడ అని కంగారుగా అడుగుతాడు. జీవన్ అనుకి దగ్గరగా వచ్చి ఇప్పటికే భయంతో కొట్టుమిట్టాడుతున్నాను. ఆ సౌండ్ కి ఇంకా భయంతో వణికిపోతూ అక్కడ ఎవరు ఉన్నారో అని పట్టించుకునే సిచ్యువేషన్ లో లేదు. జీవన్ ఆ బాడీ గార్డ్స్ ని తుపాకీ దించమని చెప్పారు. అను భయంగానే ఇక భయంతో ఏం చేస్తుందో కూడా తెలియకుండా అక్కడి నుంచి భయంతో పరుగున పారిపోతుంది. వెనక్కి కూడా తిరిగి చూడకుండా అను అను అని వెనకే పరిగెత్తాలి అని చూస్తున్న జీవన్ చేతిని పట్టుకుని ఆపేస్తాడు విక్రమ్. విక్కీ, తన అను ఏమైందో ఏంటో, తన ఒంటి మీద బ్లడ్ అంటుకుని ఉంది. ఇంకా తన డ్రెస్ కూడా చిరిగి ఉంది అని కంగారుగా జీవన్ అంటుంటే, లీవ్ ఇట్ పద అని ఒకే మాటగా చెప్పి అను వెళ్ళిన సైడ్ చూస్తూ అక్కడ కింద ఉన్న వ్యక్తికి తలలో బుల్లెట్ దించి కారులో వెళ్ళిపోయారు. జీవన్ డ్రైవ్ చేస్తూనే, విక్కీ, అను ఎందుకో కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తుందిరా. అసలు ఈ టైంలో ఇక్కడ భయంతో వణిగిపోతుందిరా. నాకెందుకో డౌట్ గా ఉంది అని అంటుంటే విక్కీ అవేం పట్టించుకోకుండా సీట్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటాడు. దానికి జీవన్ నిట్టూర్చి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. భయంతో పరిగెడుతున్నాను, ఇంటికి ఎలా వెళ్ళిందో కూడా తెలీదు. భయంతో పరిగెడుతూ విక్రమ్ని చూసి నిలువెల్లా వణిగిపోతుంది. ఒక మనిషిని చంపడం తన కళ్ళారా చూసింది. ఎలా పరిగెత్తిందో ఏంటో ఇంటికి అయితే చేరుకుంది. పరుగుని ఇంట్లోకి వెళ్ళి ఎవరున్నారో కూడా చూడకుండా స్టోర్ రూమ్ కి వెళ్ళి డోర్ పెట్టుకుని భయంతో కింద కూర్చుని వణికిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. అలా భయంతో అలానే కింద కూర్చుని స్పృహ కోల్పోయింది. రత్నం, శృతి ఇంట్లో లేరు. వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పుడు అనుకి మధ్యరాత్రి చలి జ్వరం కూడా వచ్చింది. భయంతో అలానే స్పృహ లేకుండా పడిపోయి ఉంది. జ్వరం కూడా వచ్చింది. ఇక అలా నెక్స్ట్ డే మార్నింగ్ అను స్పృహ లేకుండానే అలానే పడిపోయి ఉంది. 10 అవుతూ ఉండగా అప్పుడు ఎంట్రీ ఇస్తారు రత్నం, శృతిలు. ఎక్కడ చచ్చావే, మంచినీళ్లు తీసుకురావే అని గట్టిగా అరిచి మరీ చెప్తుంది రత్నం. కానీ 5 నిమిషాలైనా కూడా ఎలాంటి అలికిడి లేకపోయేసరికి రత్నం కోపంగా లేచి, దీనికి రాను రాను పొగరు బాగా ఎక్కువైపోతుంది, దీన్ని నా తమ్ముడు రాగానే దీని సంగతి చెప్పించాలి అని అరుస్తూ కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది.
అక్కడ ఖాళీగా కనిపించడంతో ఇంటి వెనుకకి వెళ్లి చూసింది. ఎక్కడి సామాన్లు అక్కడే, ఉతకవలసిన బట్టలు అలానే, మొత్తం చిందరవందరగా ఉండడంతో ఇది పని చేయక బయట తిరుగుళ్ళు బాగా ఎక్కువయ్యాయి. ఇది రాని దీని సంగతి చెప్తాను అని కోపంగా అనుకుంటూ రూంలోకి వెళ్ళింది రత్నం. అక్కడ రూమ్ లో చూసిన రత్నానికి షాక్ కొట్టినట్టు అయ్యింది. బెడ్ మీద, నేల మీద మొత్తం రక్తం మరకలు. ఒక్కసారిగా షాక్ అయ్యింది. అసలు ఏమయ్యిందో అర్థం కాక బయటకు వచ్చి ఇల్లంతా చూస్తుంది రత్నం కంగారుగా. రత్నం అలా కంగారుగా తిరగడం చూసి, ఏమైంది మమ్మీ, ఎందుకంత కంగారుగా ఉన్నారు అని శృతి దగ్గరకు వస్తూ అడుగుతుంది. రత్నం కంగారుగా జరిగింది మొత్తం చెప్తుంది. శృతి కూడా కంగారుగా ఇల్లు మొత్తం చూస్తుంది. ఏమయ్యిందోనని. చివరకు స్టోర్ రూమ్ డోర్ తీయడానికి చూస్తూ ఉంటే అది ఎంతగా రావటం లేదు. మమ్మీ, అది ఈ రూమ్ లోనే ఉంది, డోర్ పెట్టుకుని ఉంది అని శృతి డోర్ ని కొడుతూ ఉంటుంది. రత్నం కూడా ఆ రూమ్ డోర్ ని కొడుతూ, ఏయ్ తీయవే, ఏం పని వెలగబెట్టావే పనికి మాలిందానా, డోర్ తీయవే, ఈ రోజు నా చేతుల్లో ఊడిందే నీకు అని తిడుతూ డోరుని తెగ బాధేస్తుంది. అయినా కూడా డోర్ ఎంతకీ తెరుచుకోవటమే లేదు. పాపం రూమ్ లో అను స్పృహ లేకుండా పడి ఉంది. అప్పుడే రత్నం ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా తమ్ముడు అని అడుగుతుంది. అక్క, అది ఇంట్లో ఉందా అని కోపంగా అడుగుతాడు సూర్య. ఆ ఉందిరా, డోర్ పెట్టుకుని ఉంది. ఏమైందిరా, నువ్వేమైనా ఇంటికి వచ్చావా అని డౌట్ గా అడుగుతుంది రత్నం. దానికి సూర్య కోపంగా నిన్న నైట్ జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో రత్నం అరుస్తూ, తమ్ముడు ఇప్పుడు ఎలా ఉందిరా, ఏ హాస్పిటల్లో చెప్పు, నేను వస్తున్నా అని కంగారుగా అంటుంది. వద్దక్క వద్దు, నేను రేపు మార్నింగ్ వస్తాను. దానికి నాకు రేపే పెళ్లి. అది ఎక్కడికి పారిపోకుండా చూసుకో. నేను నా మనుషుల్ని కాపలా పెడతాను ఇంటి బయట. కానీ నువ్వు మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో వదలొద్దు. ఉంటాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు సూర్య. రత్నం కోపంగా దీనికి బాగా బలుపు ఎక్కువయింది. ముందు డోర్ తీయవే అని అరుస్తూ డోర్ ని గట్టి గట్టిగా కొడుతుంది. అయినా కూడా డోర్ ఓపెన్ చేయకుండేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య మనుషులను చూసి డోర్ ని పగలగొట్టమని చెప్తుంది రత్నం. వాళ్ళు వెంటనే డోర్ ని ఎలాగోలా తీసి చూడగా రత్నం వెంటనే లోపలికి వెళ్ళింది కోపంతో. శృతి కూడా అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న అనుని చూసి కొంచెం కూడా జాలి అనేది లేకుండా జుట్టి పట్టుకుని లేపడానికి చూసింది రత్నం. కానీ లేవలేదు పాపం మను. అలానే నేల మీద పడి ఉండేసరికి దీనికి నకరాలు బాగా ఎక్కువయ్యాయి. శృతి, బకెట్ లో నీళ్ళు తేపో అని శృతిని పంపించింది. శృతి వెంటనే వాటర్ బకెట్ తో అక్కడికి వచ్చింది. రత్నం ఆ బకెట్ వాటర్ తీసి అను మొహాన్ని ఒక్కసారిగా కుమ్మరించింది. స్పృహలో లేనను అలా వాటర్ తన మీద పడగానే వాటర్ అంతా కూడా నోట్లోకి పోయి ఒక్కసారిగా స్పృహ వచ్చింది. ఆయాసంతో బాగా దగ్గుతుంది. ఒక 5 నిమిషాలకు సెట్ అయ్యాక తల పైకెత్తి చూడగా రత్నం శృతి తననే కోపంగా చూస్తూ ఉండడంతో భయంగా ఓపిక లేకున్నా లేచి నిలబడ్డానికి చూస్తుంది. కానీ తన వల్ల ఒక అలానే నేల మీద కూర్చుంది. ఏంటే, ఏం చేసావే, భోగోతం అంతా చేసేసి ఇప్పుడు మంచిగా పడుకున్నావా అని అనుని జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చింది రత్నం. పిన్ని పిన్ని, అది అది అక్కడ అక్కడ నైట్ విక్రమ్ దగ్గర జరిగింది చెప్పాలని చూస్తుంది కానీ మాట బయటికి రావట్లేదు. భయంతో వణికిపోతుంది అను. ఆ ఏంటే, నాతో మొన్నే కొడతావా, ఈ రోజు నిన్నెవరూ కాపాడలేరు అని అనుని రత్నం శృతి బయటికి లాక్కొచ్చారు. అను కొంట్లో ఓపిక అస్సలు లేదు. వద్దు పిన్ని వద్దు, నన్ను కొట్టొద్దు పిన్ని అని రత్నాన్ని ఎంతో బ్రతిమలాడుతుంది. అప్పుడే రత్నం ఫోన్ రింగ్ అయ్యింది. సూర్య ఫోన్ చేయటంతో చెప్పరా తమ్ముడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని వింటుంది. అక్క, ఈ రోజు నువ్వు దాన్ని ఏం కొట్టొద్దు, మంచిగా ఫుడ్ పెట్టు, ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఉండనివ్వు, తర్వాత నేను వచ్చాక దాని సంగతి నేను చూస్తానులే గాని అని ఫోన్ కట్ చేసేసాడు సూర్య. ఏ పోవే, వెళ్ళి తొందరగా వంట చేయిపో అని కసిరి ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేయి అని గట్టిగా అరిచి చెప్పగానే ఓపిక లేకున్నా కూడా ఎలాగో అలా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఒంట్లో ఓపిక లేకున్నా కూడా ఎలాగో అలా పనిలో పడిపోయిందను. కానీ నైట్ జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చి వెన్నులో నుంచి వణుకు వస్తుంది అనుకి. కానీ ఏం చేయలేక పనిలో పడిపోయింది. అలా ఎంతో కష్టం మీద మొత్తం పని అంతా కంప్లీట్ చేసి రూమ్ లోకి వచ్చింది. అసలు కొంచెం కూడా ఓపిక లేకపోవడంతో అలానే కింద పడుకుని నిద్రలోకి జారుకుంది అను. అలా నైట్ అవడంతో
బయట నుంచి రత్నం అరుపులు ఒక రేంజ్ లో వినిపిస్తూ ఉంటే ఉలిక్కిపడి లేచి కూర్చుంది అను. బయట నుంచి రత్నం అనును ఒక రేంజ్ లో తిడుతుంది. అను భయపడుతూనే బయటికి వెళ్లి కిచెన్ రూమ్ లోకి వెళ్లి మళ్ళీ పనిలో పడిపోయింది. కానీ చేస్తున్న పనిలో తన చేతుల్లో వణుకు అనేది తగ్గటమే లేదు. అలా మళ్ళీ వంట కంప్లీట్ చేసి రత్నంకి శృతికి వడ్డించి ఇంకోపిక లేక అలానే కిచెన్ రూమ్ లో కూర్చుని తన కన్నీళ్లకు విముక్తినిచ్చింది అను. ఎందుకు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా భయపడుతూ బతకలేకపోతున్నానమ్మా, నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుని వెళ్ళమ్మా అని బాధతో అలానే ఏడుస్తూ ఉంది. ఎంతలా అంటే తన కన్నీళ్లు మొత్తం ఇంకే వరకు అలానే ఏడుస్తూ ఉండిపోయింది. అలా అర్ధరాత్రి వరకు ఏడుస్తూ నన్నుకి బాగా చలి పెడుతూ ఉంటే ఎందుకు అర్థం కాక తను నిన్నటి నుంచి అసలు ఏమీ తినలేదు అని గుర్తుకు వచ్చి ఓపిక లేకున్నా ఇక తిట్లు కొట్టడం కంటే ఒక ముద్ద తిని ఓపిక తెచ్చుకోవటం బెటర్ అని కొంచెం అన్నం తిని టాబ్లెట్లు వేసుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంది అను. నైట్ పడుకుందే కానీ చలికి తట్టుకోలేకపోయింది. ఫుల్ ఫీవర్ కూడా వచ్చింది. అనుకి నైట్ జరిగిన సంఘటన తలుచుకుంటేనే భయమేస్తుంది. అలా రోజు రాత్రి జరిగిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనుకి మెలకు వచ్చింది. తల అంతా కూడా నొప్పిగా ఉంది. మళ్ళీ పని చెయ్యాలి అంటే ఓపిక లేక అలానే కొంచెం సేపు కూర్చుని మళ్ళీ తన పనిలో తను పడిపోయింది. టిఫిన్ రెడీ చేసి ఓపిక లేక అలానే కూర్చుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు సూర్య. రక్తం అంటిన షర్ట్లో తలకి కట్టుతో ఇంట్లోకి రావడమే అక్క అని అరుస్తాడు గట్టిగా సూర్య. ఆ అరుపుకి కిచెన్ రూమ్ లో కూర్చుని అను జరుచుకుని లేచి నిలబడి వణికిపోతుంది. ఇప్పటి వరకు సూర్య గురించి మర్చిపోయింది. మొన్న నైట్ జరిగిన విషయం అసలు తనకు గుర్తే లేదు. విక్రమ్ అలా రోడ్డు మీద ఒకరిని చంపడం అదే గుర్తుకు వస్తుంది. ఇప్పటి వరకు దాని గురించే భయపడుతూ ఉంది. కానీ సూర్య గొంతు వినగానే మొన్న జరిగిందంతా గుర్తుకు వచ్చి వణికిపోతుంది. ఇక రూమ్ లో హ్యాపీగా పడుకుని ఉన్న రత్నం శృతి సూర్య వాయిస్ వినగానే పరుగున బయటకు వచ్చారు. తమ్ముడు ఎలా ఉందిరా? దెబ్బ ఎలా ఉంది? దానిని ఊరికే వదలకూడదు. ఇలారా ఇలా వచ్చి కూర్చో తమ్ముడు అని కంగారుగా రత్నం అంటుంటే సూర్య అదే బేస్ వాయిస్ తో కోపంగా అక్క ఇప్పుడు రెస్ట్ తీసుకోవడానికి రాలేదు, నా పెళ్లి కోసం వచ్చాను. మీరు 1/2 అవర్ లో రెడీ అయ్యి ఇక్కడ ఉండాలి. నేను దాని సంగతి చూస్తాను. ఎక్కడుందది అని కోపంగా అరవగాని కిచెన్ రూమ్ లో చచ్చింది అని అనుకుంటా అని అక్కడి నుంచి రెడీ అవడానికి వెళ్ళిపోయారు రత్నం శృతిలు. పెళ్లి జరుగుద్దా? సూర్య కంటే పెద్ద రోడి మన విక్రమ్. మరి విక్రమ్ ఎంట్రీ రేపు ఒక వేరే లెవెల్లో ఉంటుంది. చూడాలి మరి. ఆ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాలి. మీతో పాటు నేను కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.